షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 34. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గ్యాప్ థియరీలో అత్యంత ముఖ్యమైన గ్యాప్ ప్యాటర్న్ అయినటువంటి ఎగ్జాస్టేషన్ గ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాప్ అనేది సాధారణంగా ఒక ట్రెండ్ చివరి దశలో కనిపిస్తుందండి. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో సేమ్ అదే లెవెల్ యువతలు వస్తుంది మనకి అవతల వైపు. మామూలుగా ఇది ఎగ్జాస్షన్ గ్యాప్ అంటారు దీన్ని. ఇది ట్రెండ్ బలహీనపడుతుందని మరియు త్వరలో రివర్స్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. చాలామంది ట్రేడర్స్ ఈ గ్యాప్ను ట్రెండ్ కంటిన్యూషన్గా భావిస్తారు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ దీన్ని ట్రెండ్ ఎగ్జాస్షన్గా లేదా ట్రెండ్ ముగింపు సంకేతం అని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ట్రెండ్ చాలా కాలం కొనసాగుతూ ఉంటుంది, చివరి దశలో బయ్యర్స్ లేదా సెల్లర్స్ అధిక ఉత్సాహంతో మార్కెట్లోకి ప్రవేశిస్తారు. ప్రైస్ ఒక పెద్ద గ్యాప్తో ఓపెన్ అవుతుంది, కానీ ఈ సమయంలో మొమెంటం క్రమంగా బలహీనపడుతుంది, ప్రారంభమవుతుంది. కొత్త పార్టిసిపేషన్ అండ్ ఎంట్రీ జరుగుతుంది. అప్పుడు ట్రెండ్ను కొనసాగించే శక్తి తగ్గిపోతుంది. ఇదే ఎగ్జాస్షన్ గ్యాప్ ఫార్మేషన్ అంటారు. దీని సైకాలజీ ఏంటంటే ట్రెండ్లు చాలా రోజులుగా కొనసాగుతున్నప్పుడు రిటైలర్ ట్రేడర్స్ ఫోమో పెరుగుతుంది, కానీ వారు ట్రెండ్ ముగింపు దశలో ఎంట్రీ తీసుకుంటారు. అదే సమయంలో స్మార్ట్ మనీ మరియు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ తమ ప్రాఫిట్ని బుక్ చేయడం ప్రారంభిస్తారు. రిటైలర్ ట్రేడర్స్ బై చేస్తున్న సమయంలో ఇన్స్టిట్యూషనల్ సెల్ చేస్తూ ఉంటారు, లేదా రిటైలర్ ట్రేడర్స్ సెల్ చేస్తున్న సమయంలో ఇన్స్టిట్యూషనల్స్ బై చేస్తూ ఉంటారు. దీన్నే ట్రెండ్ బలహీనపడుతుంది అంటారు. రివర్సల్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఎగ్జాస్షన్ గ్యాప్ను స్మార్ట్ మనీ వార్నింగ్ సిగ్నల్గా మనం పరిగణించవచ్చు. దీంట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి? మొదట రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండాలా. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, సపోర్టు, రెసిస్టెన్స్ లెవెల్ని మరియు వాల్యూమ్ బిహేవియర్ని ఇది గమనించాలండి. మనం వాల్యూమ్ ఎక్కువగా ఉన్న ప్రైస్ ముందుకు కదలకపోతే జాగ్రత్తగా ఉండాలా. లేట్ ఎంట్రీస్ని మనకి తప్పించాలండి. ట్రెండ్లో ఇప్పటికే మంచి ప్రాఫిట్ ఉన్నట్లయితే ప్రాఫిట్ బుక్ చేసుకొని పక్కకు వచ్చేయాలా. రివర్సల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే కౌంటర్ ట్రేడ్ అనేది మనం ట్రేడ్ గురించి ఆలోచించాలి. అప్పటి వరకు ఆలోచించకూడదు. ఇలాంటిది మీకు ఏమన్నా దొరికినట్లయితే, మీకు ఏదైనా స్టాక్స్లో ఇలా కనిపించినట్లయితే గ్యాప్ కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.